ఇసుక రీచ్ల టెండర్లు ఓ డ్రామా. అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్ని రీచ్లను టీడీపీ నేతలకు చెందిన సంస్థలకి టెండర్లు ఇప్పించుకున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి కోట్ల రూపాయల మేరకు ఇసుకను తవ్వి తరలించేస్తున్నారు. ఉచిత ఇసుక పథకం అమలు చేస్తున్నామని కబుర్లు చెబుతూ లారీకి 6 నుండి 8,000 రూపాయలు లాగేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుకపై ఏటా వందలాది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యేది. ఇప్పుడు ఇసుక దోపిడీ సొమ్మంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీపై స్పెషల్ ఫోకస్. జిల్లాలో పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని రొయ్యూరు, నార్త్ వల్లూరు, పమిడిముక్కల మండలం పటమటలంక, చోడవరం ఇసుక రీచ్లకు ఏప్రిల్లో టెండర్లు పిలిచారు. ఇందులో 15 సంస్థలు దరఖాస్తు చేసుకోగా 6 కంపెనీలు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ టెండర్లను రద్దు చేశారు. ఇసుక రీచ్లన్నీ స్థానిక టీడీపీ నేతలకే దక్కేలా నిబంధనలను మార్చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో అధికారులపై ఒత్తిళ్లు పెంచారు. పెనమలూరులోని చోడవరం ఇసుక రీచ్ను స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే ఈ రీచ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా రోజుకు 100 లారీల ఇసుక తరలిపోతూనే ఉంది. రొయ్యూరు ఇసుక రీచ్ను గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థ దక్కించుకుంది. ఈ రీచ్లోనూ రోజుకు 100 లారీలను అక్రమంగా తరలించేస్తున్నారు. పామరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థ నార్త్ వల్లూరు ఇసుక రీచ్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కక ముందు నుంచే ఈ రీచ్లో నుంచి ప్రతిరోజు అక్రమ మార్గంలో దాదాపు 400 లారీలకు పైగా ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఇక లంకపల్లికి చెందిన ఇసుక రీచ్ను మంత్రిగారి తాలూకా బినామీ సంస్థ దక్కించుకుందని సమాచారం. ఇదంతా ఒక ఎత్తైతే ఈ 4 రీచ్లు కాకుండా చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగానే ఇసుకను తరలించి పసుపు నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. మద్దూరు ఇసుక రీచ్లోనూ ఇదే తరహా దోపిడీ జరుగుతోంది. జిల్లాలో టీడీపీ నేతల ఇసుక దోపిడీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. నిబంధనల ప్రకారం నదిలోంచి ఇసుకను ఒడ్డున ఉన్న స్టాక్ పాయింట్కు తరలించినందుకు టన్నుకు 75 నుండి 85 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి. అయితే 10 టన్నుల లారీకి 6 నుండి 8,000 దండుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ సొమ్మును ఎవరెవరు పంచుకుంటున్నారో చెప్పాలని పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఏది వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి ఆర్డర్ అంటే 78 రూపాయలకి వీళ్ళు బయటికి నది లోపల నుంచి తీసుకొచ్చి బయట వాళ్ళ స్టాక్ పాయింట్లో పెట్టి స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ వెహికల్స్కి లోడ్ చేస్తే వాళ్ళు టన్నుకి 78 రూపాయలు ఛార్జ్ చేయమని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. అంటే సుమారుగా మీకు 20 టన్నుల లారీ కనుక లోడ్ చేస్తే 1,500 నుంచి 1,600 రూపాయలు వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు ఎంత వసూలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. సుమారు 6,000 నుంచి 8,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి రుసుము అంటే సుమారుగా ఒక లారీకి మీరు 5,000 నుంచి 6,000 రూపాయలు మిగిలేటువంటి పరిస్థితి. ఈ డబ్బుని ఎవరెవరు ఎంతెంత పంచుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా వందలాది కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు కూటమి పాలనలో ఖజానాకు దమ్మిడి వచ్చి చేరడం లేదు. అంతా టీడీపీ నేతల జేబుల్లోకి పోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు దోపిడీని ఆపకపోతే ప్రజలతో కలిసి మహోద్యమం చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.